ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. ఈ కార్యక్రమాన్ని సహసమర్పిస్తున్న వారు అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. ఎన్టీఆర్ ను కుకీస్ పంపమంటున్న వెన్నెల. మీ చేత్తోని ఒక ఆటోగ్రాఫ్ పెట్టి నాకు కుకీస్ పంపించన్నా. చంద్రబాబు సైకిల్ దొక్కుడంతా పబ్లిసిటీనుల్లా. బ్యాటరీ సైకిల్ అంటే అది మనం తొక్కక్కర్లా, స్టైల్ గా మాత్రం ఊరికే కాళ్ళు కదుపుతా ఉంటే అది వెళ్ళిపోతా ఉంటది. అత్తను పెళ్లి చేసుకున్న అల్లుడు, మరి బిడ్డ పరిస్థితి ఏంటత్తా? అమ్మ బాబోయ్, ఇదేం గ్యాస్ పోయమ్మా? తెలుగు దోపిడీ పార్టీలో చేరుతానంటున్న తిరకాసు. జై తెలుగు దొంగల పార్టీ, జై జై తెలుగు దొంగల పార్టీ. హాయ్ జూనియర్ ఎన్టీఆర్ అన్న, నేను మీకు పెద్ద ఫ్యాన్ అన్న. మీ సినిమా వచ్చిందంటే చాలన్నా, ఫస్ట్ రోజు ఫస్ట్ షో చూడాల్సిందే. మరి ఇంత పెద్ద ఫ్యాన్ కోరిక నెరవేర్చవా అన్న? ఏం లేదన్నా, మీ చేత్తోని ఒక ఆటోగ్రాఫ్ పెట్టి నాకు కుకీస్ పంపించన్నా ప్లీజ్. అబ్బా, ఎన్టీఆర్ అట ఈ పిల్లకు కుకీస్ పంపిస్తారట. మస్తు ఓవర్ యాక్షన్ చేస్తుంది కదా. హాయ్ ప్రభాస్ అన్న, మీ ఇంటికి ఎవరు వచ్చినా కడుపు నిండా భోజనం పెట్టి పంపిస్తారట. తీరు తీరు వెరైటీలు ఉంటాయట కదా. అబ్బా, నా కోసము మీ ఇంటి ఫుడ్ పార్సల్ పంపియండన్నా. నేను మీకు పెద్ద ఫ్యాన్ అన్నా ప్లీజ్. నువ్వు పెద్ద సెలబ్రిటీ, మరి నీకు ప్రభాస్ ఫుడ్ పంపుతాడు. ఏడ పనిలేదా వెన్నెలా నీకు? హాయ్ విజయ్ దేవరకొండ అన్న, మొన్నట్లా మీ పెళ్ళప్పుడు విలువలేదని ఓ చిట్టి తల్లి బాధపడితే ఆమెను ఇంటికి పిలిచి లడ్డూలు పెట్టిండ్రు, స్వీట్లు పెట్టిండ్రు. మరి నాకు కూడా ఆ పెద్ద పెద్ద లడ్డూలు పంపుండ్రన్నా ప్లీజ్ అన్నా. నేను నీకు రష్మిక వదినకు కూడా పెద్ద ఫ్యాన్ అన్నా. ఏంది వెన్నెలా, హీరోలందరినీ ఇది పంపు అది పంపు అని వీడియో తీస్తున్నావు, ఏం చేస్తావు? వాళ్ళు పంపిన పార్సిల్ అన్ని తీసుకుపోయి దానం చేస్తా. అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు. ఏంది ఎటకారమా? మరి లేకుంటే నేనేం చేస్తే నీకెందుకు అక్క చెప్ప, అసలు నువ్వు జరా. అరే, నువ్వు పంపు అన్నంత మాత్రాన పంపుతారా వాళ్ళు? చూస్తుండలేవు. హాయ్ మహేష్ బాబు సార్, మీరు ఎంత క్యూట్ ఉంటారో. మిమ్మల్ని డైరెక్ట్ ఎప్పుడు చూడలేకపోయినా గానీ మీ ప్రతి సినిమా చూస్తా సార్. నేను మీకు పెద్ద ఫ్యాన్ సార్. అందుకే నాకు మీరు పంపిన చాక్లెట్ తినాలనుంది సార్. ప్లీజ్ సార్ పంపండి సార్. ఓ పిల్ల, ఏంది ఏషాలేస్తున్నావా? ఓసారి ఆ హీరో ఫ్యాన్ అంటావు, ఇంకోసారి ఇంకో హీరో ఫ్యాన్ అంటావు. అసలు ఏంది నీ కథలు? అగో, ఒక హీరోకు ఫ్యాన్ అయితే ఇంకో హీరోకు ఫ్యాన్ కావద్దని ఏమన్నా ఉన్నదా రూల్? సరే, అందరు హీరోలకు ఫ్యానే అనుకో నువ్వు. మరి ఆ స్వీట్లు వంపుర్రి, చాక్లెట్లు వంపుర్రి ఏంది? అట్లా ఎందుకు వీడియోలు చేస్తున్నావు? అరే, నీకు తెలియదక్క, ఇట్లా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినాం అనుకో, అది నిజంగానే వైరల్ అయింది అనుకో, వాళ్ళు మనకు పంపుతారు. అబ్బో, వాళ్ళకుండే బిజీలా నీ వీడియో చూస్తారా? అట్లెందుకు అనుకుంటావక్క? అట్లా ఈ చిట్టి తల్లి విజయ్ దేవరకొండ గురించి వీడియో తీస్తే ఆ విజయ్ దేవరకొండ ఇంటికి పిలిపించుకొని లడ్డూలు పెట్టలేదు. అట్లనే ఇప్పుడు ఈ అన్న మా పిల్లలకు కుకీస్ కావాలని వీడియో పెడితే జూనియర్ ఎన్టీఆర్ అన్న ఆటోగ్రాఫ్ ఇచ్చి మరి పిల్లలకు కుకీస్ పార్సిల్ పంపిండట. అట్లనే నేను ఇప్పుడు చేసిన ఈ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసినాక అవి వైరల్ అయిన తర్వాత ఎవరో ఒకరు పంపకపోతారా అని ప్లాన్ చేసిన. ఆల్ ది బెస్ట్. నిజంగానే పంపితే అప్పుడు చెప్పు నాకు. నీకు కుళ్ళు నా మీద, నువ్వు అట్లనే చూస్తూనే ఉండు. మంచిగా ఏ హీరో దగ్గర నుంచే నాకు పార్సిల్ వస్తుంది, అప్పుడు చెప్తా. వస్తే కలలో వస్తుంది కావచ్చు. ఓకే, బాయ్. ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు చంద్రబాబు నాయుడు ఏమన్నా సైకిల్ దొక్కిండా?
మొత్తం యూత్ పిల్లగాని లెక్కనే గిర్ర గిర్ర దొక్కుకుంటా స్పీడ్గా పోయింది కదా. ఇక చూసి అబ్బో ఈ వయసులో కూడా బాబు గారు బగ్గనే సైకిల్ దొక్కుతున్నాడు అని అందరూ అనుకున్నారు. కానీ అసలు ముచ్చటేందో ఇంకో పేరుని నాన్న సార్ చెప్పిండు ఈనుండ్రి. బ్యాటరీ సైకిల్ అంటే అది మనం తొక్కక్కర్లా, స్టైల్ గా మాత్రం ఊరికే కాళ్ళు కదుపుతా ఉంటే అది వెళ్ళిపోతా ఉంటది. ఇదా మ్యాటరు. ఇది తెలియక అబ్బో చంద్రబాబు ఈ వయసులో కూడా బగ్గనే సైకిల్ దొక్కిండు అనుకున్నారు అంతా. కానీ అసలు ముచ్చట ఇప్పుడు పేరుని నాని సార్ చెప్పిన ఒలే బయట పడ్డట్టు అయింది. బ్యాటరీ సైకిల్ అంటే అది మనం తొక్కక్కర్లా, స్టైల్ గా మాత్రం ఊరికే కాళ్ళు కదుపుతా ఉంటే అది వెళ్ళిపోతా ఉంటది. అనితా మేడం కూడా సేమ్ టు సేమ్. కానీ గమ్మత్ ముచ్చట ఏందనంటే చంద్రబాబు సారు ఏమన్నాడో ఈనుండ్రి. ఏదో ఫోటోల కోసరం కాదు చేసే పని అదే బాబు గారు, మళ్ళా ఇట్లా చేయొద్దు అని చెప్పేది ఆయనే. చంద్రబాబు ఈ సైకిల్ దొక్కుడు కవర్ చేస్తేందుకు ఎన్ని కెమెరాలు పెట్టినరో చూసిరు కదా. ముంగట 2-3 మీద డ్రోను, అంతేందుకు సైకిల్కి ఓ కెమెరా పెట్టి క్లోజ్ షాట్లు తీసిర్రు. ఇట్లుంటది చంద్రబాబు కథ. పెళ్లిడికి వచ్చిన బిడ్డకు మంచి సంబంధం చూసి పెళ్లి చేసి అత్తగారింటికి పంపిస్తారు తల్లిదండ్రులు. బిడ్డ అల్లుడు శిలక గోరింక లెక్క కలిసిమెలిసి కాపురం చేసుకుంటుంటే సంతోషపడతారు. మా అల్లుడు బంగారం, మా బిడ్డకు ఏ కష్టం రాకుండా చూసుకుంటాడు అని అందరికీ చెప్పుకుంటారు. కానీ అక్కడ ఒక అత్త ఏం చేసిందో తెలిస్తే గీసోంటి అత్తలు కూడా ఉంటారా అని షాక్ అవుతారు. పోష్ని అన్నాలం పాడుగాను ఇంత ఘోరమానుల్లా చూసినోళ్ళు ఏమనుకుంటారనే సోయన్ని ఉండాలి కదా. అక్కడ దండలు మార్చుకుంటున్నోళ్ళని చూస్తున్నారా, వాళ్ళు అత్త అల్లుడు. ఊర్ని అత్త అల్లుడైతే పూల దండలు మార్చుకుంటున్నారేంది అని అనుకుంటున్నారా? ఎందుకంటే వాళ్ళిద్దరూ లగ్గం చేసుకున్నారు. ఇదెక్కడిచ్చంత్రం రో, అల్లుంతోనే అత్తకు పెళ్ళా అని మీ లెక్కనే ఆశ్చర్యపోయిన్లు ఈ ముచ్చట ఎరకైనోళ్ళు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్లుండే ఈ అత్తగారు గీనడుమనే తన బిడ్డకు పెళ్లి చేసింది. ఆమె పక్కకున్నది అల్లుడు గారే. అయితే ఈ మూతవారి మీద అట్లా ఏం పురుగు తిరిగిందో ఏందో గాని అత్త మీద మనసు వారేసుకున్నాడు. వాడు తనకు అల్లుడైతాడనే సోయి కూడా లేకుండా అత్త సుత అల్లుకపోయింది. ఈ సమాజం ఏమనుకున్నా మాకు అనవసరం అనుకొని ఇద్దరు కలిసి ఇంట్లో నుంచి పారిపోయి కోర్టులో పెళ్లి చేసుకున్నారు. వాళ్ళ కోసము ఆడీడ ఎనుకులాడుతున్న ఇంట్లోకి ఈ ముచ్చట ఎరక కాగానే షాక్ అయిన్లు. ఇంకా మీదికెళ్ళి ఇద్దరు కలిసి దండలు మార్చుకుంటా మా ఇష్టపూర్వకంగానే పెళ్లి చేసుకున్నాం, మీరందరూ పెద్ద మనసు చేసుకొని మమ్మల్ని దీవించాలి అని ఒక వీడియో ఇడిచిండ్లు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో మస్త్ అంటే మస్తు వైరల్ అవుతున్నది. లోకం ఏమనుకుంటది, ఇంట్లోళ్ళు ఏమంటారు అనే ఆలోచన లేకుండా ఇగో ఇట్లా తెగిస్తున్నారు. రాను రాను ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో ఏందో అని అనుకోవట్టిన్లు ఈ ముచ్చటెరకైన నెటిజన్లు. హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, బాగున్నారా ఫ్రెండ్స్? ఇదే మా ఇల్లు ఫ్రెండ్స్, ఇదే మా కుక్క పిల్ల ఫ్రెండ్స్. మా కుక్క పిల్ల రోజు 1/2 లీటర్ పాలు తాగుతా ఫ్రెండ్స్. మా ఇంట్లో మా బెస్ట్ ఫ్రెండ్ మా పిల్లే ఫ్రెండ్స్. ఇదే మా కిచెన్ రూమ్ ఫ్రెండ్స్. ఇగో ఇది నా నక్లీస్ గర్ల్స్ ఫ్రెండ్స్. ఈ బీరువాల సొమ్ములన్నీ మాయే ఫ్రెండ్స్ అని చాలా మంది ఇట్లా రీల్స్ చేస్తారు, ప్రపంచానికి చూపెడతారు కదా. అయితే ఈడ ఒకరు గట్లనే రీల్స్ చేసి చెప్పిర్రు. కాకపోతే ఏం జరిగిందంటే అరే అక్క ఎంత పని అయిపోయపో. ఈ ఒక్క వీడియో చేసి యూట్యూబ్ లో పెట్టినందుకు నవ్వులు పోయి నువ్వులైనయుల్లా పాపం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రచన గుజ్జార్ ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్ నాకెంత బంగారం ఉన్నదో? ఇదంతా నాదే బంగారం ఫ్రెండ్స్. ఈ దుద్దులు, ఈ నక్లీసు, షైన్లు, ఉంగరాలు నాయే ఫ్రెండ్స్. నా బంగారం సొమ్ములు చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ అని వీడియో చేసి యూట్యూబ్ లో పెడితే ఇదంతా చూసిన దొంగలు లైకులు కామెంట్లు పెట్టి షేర్ చేయడమే గాక ఇంటికి వచ్చి అంతెత్తుకపోయినరాట. అగ చూడుండ్రి ఇల్లునంతా ఎట్లా లూటీ చేసి పోయినరో. మధ్యప్రదేశ్ రాష్ట్రం మోహని ఊర్లుంటది ఈ అక్క. రోజు రీల్స్ చేసినట్టే మొన్న కూడా ఇంట్లోన్న బంగారం అంతా చూపెట్టి రీల్స్ చేస్తే మరి ఎంత పెద్ద తీష్మార్కాన్ దొంగలు చూసినరో గాని ఏకంగా ఇంటికొచ్చి రాత్రికి రాత్రే దోసుకొని పోయినరాట. పోలీసులు కేసు రాసుకున్నారట. కానీ చూడుండ్రి ఎంత పనైందో. ఏదో అట్లా బంగారం చూపెడదామని రీల్ చేస్తే
మొత్తానికి మోసం వచ్చింది. మరి ఇది తెలిసినోళ్ళ పను ఆయనతో ఇంటి చుట్టుపక్కల తెలియదు గాని వీళ్ళున్న రూమ్ కు తాళం వేసి సీసీ కెమెరాలను మాయం చేసి బంగారం అంతా ఎత్తుకపోయిందంటే మామూలు మాటలు అది చెప్పుండ్రి. రీల్స్ వేసే జనాలు చూసిండ్రు కదా, రీల్స్ వేస్తే వేసుకోండి గాని బంగారాన్ని ఆస్తిపాస్తులను చూపెట్టి లేనిపోని ఇబ్బందులు పడకుండ్రి, సరేనా? కానీ పాపం. జై తెలుగు దొంగల పార్టీ, జై జై తెలుగు దొంగల పార్టీ, జై తెలుగు దొంగల పార్టీ, జై జై తెలుగు దొంగల పార్టీ. మా తిరకాసే గిట్ల నినాదాలు చేస్తున్నాడేంది? జై తెలుగు దొంగల పార్టీ, జై జై తెలుగు దొంగల పార్టీ. తెలుగు దొంగల పార్టీనా? అంటే టీడీపీ. ఇదెక్కడున్నది పార్టీ? తెలుగు దొంగల పార్టీ జిందాబాద్, తెలుగు దొంగల పార్టీ జిందాబాద్. తెలివిగా దోచుకునే పార్టీనా? ఇదోటున్నదా? తెలుగుగా దోచుకునే పార్టీ జిందాబాద్. ఓ తిరకాసు, ఏం చేస్తున్నావు? ఆ తెలుగు దొంగల పార్టీ ఏంది, తెలివిగా దోసుకునే పార్టీ ఏంది? ఓమో వాడే, నువ్వు కూడా నా దారిలోకే రా. ఈ టీడీపీ పార్టీలకి జై కొట్టు. టీడీపీ పార్టీలా? అవెక్కడి? టీడీపీ ఒకటే ఉండే కదా. టీడీపీ మా తెలుగు దొంగల పార్టీ, దాని గురించి ఎప్పుడు ఇలా నువ్వా వినలే. ఇంకో టీడీపీ అదేమ్మా తెలివిగా దోచుకునే పార్టీ, దాని గురించి కూడా ఇలా. అసలు ఈ పార్టీలు ఎక్కడి? అరే కొత్తగా రావచ్చు ఆ రెండు పార్టీలు, అందుకే ఆ విషయం తెలుస్తానే జై కొడతా ఉన్నా నేను. తెలుగు దొంగల పార్టీ జిందాబాద్, తెలుగు దొంగల పార్టీ జిందాబాద్. అరే పార్టీ గురించి తెలియక ముందే జిందాబాద్లు కొట్టుడేంది? ఏం లేదమ్మా, ఫస్ట్ మనమే చేరామనుకో పెద్ద పెద్ద పోస్టులు ఇస్తారని ఎవ్వళ్ళు చేరక ముందే నేనే పోయి చేరదామని చూస్తున్నా అంతే. అసలు ఈ పార్టీ ఉందని నీకెవరు చెప్పిర్రు? ఎవరూ చెప్పలేదు వాణమ్మా, మన భూమన్ సారులా ఆయన మాట్లాడుతూ ఉంటే ఇన్నా. కావాలంటే నువ్వు కూడా ఒక్కసారి ఇనో. టీడీపీ అంటే తెలివిగా దోచుకునే పార్టీగా, టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీగా విఖ్యాతిగాంచుతోంది. విన్నావు కదా, తెలుగు దొంగల పార్టీ, తెలివిగా దోసుకునే పార్టీ అని ఆయన చెప్పాడా లేదా? ఏంది మా అట్టనవుతా ఉండవా? అంతా యక్షకాలుగా ఉందా నీకా? ఓ తిరకాసు, ఇదిగో మా వాణ్య, నవ్వు ఆపాకైనా మాట్లాడు, మాట్లాడినాకైనా నవ్వు. సారన్న తెలుగు దొంగల పార్టీ, తెలివిగా దోసుకునే పార్టీ కొత్త పార్టీలు కాదు. మరి ఇప్పుడున్న టీడీపీ గురించి. అది తెలుగుదేశం పార్టీ కదమ్మా, తెలుగు దొంగల పార్టీ ఎందుకైతుంది? టీడీపీ వాళ్ళు చెప్పిన పనులేమీ చేస్తలేరు, ఇచ్చిన హామీలు నెరవేరుస్తలేరు, అంతా దోసుకుంటున్నారు. అందుకే అది తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగు దొంగల పార్టీ అని అన్నాడు. ఓ అది ఆ మ్యాట్రా. నేను నిజంగానే తెలుగు దొంగల పార్టీ ఏదైనా రావచ్చు, దాంట్లో చేరిపోదాం అని అనుకున్నానమ్మా. అవునా? మరి పోయి ఏదో ఒక పార్టీలో చేరిపో, నేను వేరే వాళ్ళని పెట్టుకుంటా వార్తలు తెచ్చుకునే తందుకు, సరేనా? ఏందా వార్తలు తెచ్చేదానికి వేరే వాళ్ళని పెట్టుకుంటా? వద్దమ్మో, నువ్వు అనంత పని చేసినా చేస్తావు, వస్తుండాలి ఆఫీస్కి. తినేటందుకు తిండి పెట్టలేదు, తాగేటందుకు నీళ్ళు ఇయ్యలేదు. ఏం సభలు, ఏం లీడర్లు వాళ్ళు. ఇంకోసారి ఎవరన్నా మమ్మల్ని రమ్మనాలే, అప్పుడు చెప్తాం వాళ్ళ సంగతేందో అనుకుంటా టీడీపీ మీదికి చంద్రబాబు మీదికి మస్తు గరమైండ్రు అమ్మలక్కలు. అక్కడ చంద్రబాబు మాట్లాడుతుంటే ఇక్కడ మహిళలందరూ కోపం చేసుకుంటా వెళ్ళిపోవట్టిర్రు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యం పెట్టిరు కదా చంద్రబాబు సారు. అయితే ఆ సభల చాలా వరకు ఖాళీ కుర్చీలే కానొచ్చినాయి. ఇక వచ్చిన ఆ కొందరు నడిమిట్లనే వెళ్ళిపోవట్టిరు కోపంతోని. తీసుకురాగా మంచిగానే తీసుకొచ్చిరట గాని ఆడికి పోయినాక తిండి లేదట, నీళ్లు లేవట. అందుకే మస్తు కోపం చేసిర్రు. సగం మందికి తిరిగి వస్తున్నారు, వచ్చి వాళ్ళు తీసుకురావడం లేకుండా ఆటోలు ఎక్కడ నిలబెడతారు, ఇంటి నిలబెట్టండి, ఆటోలు తిరుగుతారు, ఆటోలు. మరి వీళ్ళకైనా ఆకలి కాదా దూప కాదా? కనీస ఏర్పాట్లు కూడా చేయొద్దా? ఆకలికి ఎట్ట తట్టుకుంటారు అనుకున్నారో మరి. అందుకే ఇంకోసారి టీడీపోలు ఏడికన్నా రమ్మంటే అప్పుడు చెప్తాం వాళ్ళ సంగతి అనుకుంటా ఇంటికి పోయినరు ఆ అక్కలు. ఒక ఇంట్లో ఇద్దరు కొడుకులుంటే ఒకరు లండన్లా, ఇంకొకరు అమెరికాలా. ఒకవేళ పట్నంలోనో విజయవాడలోనో విశాఖపట్నంలోనో ఉంటే
పెద్దోడు తూర్పు దిక్కు, చిన్నోడు పడమర దిక్కు. ఊర్లో ఉన్నోళ్ళు కూడా ఈ గల్లీకొకలు ఆ గల్లీకొకలు ఉంటున్నారు. ఇక ఆడవిల్లలు అన్నదమ్ములు అయితే కనీసం పండుగలకు పబ్బాలకు కూడా కలుసుకుంటున్న దాఖలాలు కనబడతలేవు. అట్లున్నాయి గదనున్న రోజులు. అయితే ఈడ మాత్రం ఏం జరిగిందంటే, ఒకటే కుటుంబం 6 తరాలు 23 మంది జంటలు, చిన్న పెద్ద అన్న అక్క పెద్దమ్మ చిన్నమ్మ తాతయ్యలు నానమ్మలు అన్నలు తమ్ముళ్ళు కలిసి 120 మంది దాకా ఒకటే దగ్గర జమై గెట్ టుగెదర్ పెట్టుకొని మస్త్ అంటే మస్తు ఎంజాయ్ చేసిండ్రు. వనపర్తి జిల్లాల చిన్నంబావి మండలం వెలగొండల. ఈ ఒక్క డాన్సులే కాదుల్లో కుర్చీలాట కూడా సంతోషంగా ఆడుకున్నారు. వీళ్ళకు వీళ్ళే మంచిగా మటన్ చికెన్లు వండుకొని దర్జాగా తిన్నారు. అక్కలు అన్నలు ఒకసారి చెప్పుండ్రే మరి మీ ఫ్యామిలీ ముచ్చట్లను. వాళ్ళ అమ్మాయిలు 5 వాళ్ళకి ఆ 5 ఒక్కొక్క ఊర్లో ఆత్మీయ సమ్మేళనం జరుపుకోవాలని నిశ్చయించుకున్నారు. ఈ 5 మంది కూతుళ్ళు, 5 మంది కూతుళ్ళకు 11 మంది అబ్బాయిలము, 8 మంది అమ్మాయిలు. వాళ్ళ కుటుంబ సభ్యుల సంఖ్య అంతా మొత్తము దాదాపు 125 మంది ఉన్నారు. సూపర్ 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 పోన్రి. నిరుడు కూడా గిట్లను జరిపినరాట. ఇక ఈయడు కూడా గిట్లను జరిపినరు. వచ్చే సంవత్సరం కూడా ఇట్లనే జరుపుకుంటారట. కానీ చాలా గ్రేటులే. ఈ ఫంక్షన్ కోసం బయటి దేశాల నుంచి కూడా వచ్చి హాజరుపడ్డారట. కానీ ప్రోగ్రామ్ లో పాల్గొన్న వీళ్లకు సంబురం మాత్రం మామూలుగా ఉండదు కదా. తమిళనాడు సీఎం విజయ్ ఓడిపోయిండు. అగో ఇదెక్కడి కథరో, మొన్ననే కదా అసెంబ్లీ ఎలక్షన్లలో గెలిచి ఆయన సీఎం అయిండు. ఇంతలో ఎట్లా ఓడిపోయిండు అనుకుంటున్నారా? అవును, మీరిన్నది నిజమేనుల్లా. సీఎం ను ఒక ఆటగాడు ఈజీగా ఓడిచ్చిండు. ఏహే చెప్పే కదా చక్కగా చెప్పు అంటారా? అయితే అటు చూడండి. తమిళనాడు సీఎం విజయ్ ఎట్లోడిపోయిండో చెప్తా గాని ముందు ఆయన పక్కన నిల్సున్న గా తమ్ముని గుర్తుపట్టిన్లా. నార్వే చెస్ టోర్నీలా వరల్డ్ నెంబర్ 1 ఆటగాడు కార్ల్సన్ ను 2 సార్లు ఓడించిన ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద చెన్నైలో ఉంటాడు. రీసెంట్ గా నార్వే చెస్ 2026 టైటిల్ కూడా గెలిచిండు. ఇదివరదాకా ఈ పోటీలా మన దేశం నుంచి గెలిచినోళ్ళు ఎవ్వరు లేరట. అంత పెద్ద ఆటల గెలిచి రికార్డు సృష్టించిన ప్రజ్ఞానంద తమిళనాడు సీఎం విజయ్ ని కలిసిండు. షెబాష్ తమ్ముడు, దేశం పేరు నిలబెట్టినవు అని ప్రజ్ఞానందన్ ను మెచ్చుకొని శాల్వగప్పి తమిళనాడు ప్రభుత్వం తరపున 50 లక్షల బహుమతి బాపతు చెక్కిచ్చిండు. ఇక అటెన్కల ఇద్దరు కలిసి చెస్ ఆడిండ్లు. ఆ ఆటల 5-6 ఎత్తులతోనే ప్రజ్ఞానంద సీఎం ను ఓడించిండు. ఆట అయిపోయిందని తెలివంగానే ఇక విజయ్ నవ్వుకుంటా సప్పట్లు కొట్టి సెకండ్ ఇచ్చిండు. చెస్ ఆటల మన దేశం పేరు నిలబెడుతున్న ప్రజ్ఞానంద గ్రేట్ కదా. చూసారు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళా పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.